ఆర్టీసీ సమ్మెపై అధికారులతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఐఏఎస్ అధికారుల కమిటీని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఐఏఎస్ అధికారుల కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇక ఆర్టీసీ సమ్మెపై అధికారులతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు ప్రారంభమయ్యాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, ఆర్టీసీ సమ్మెపై ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? ఐఏఎస్ అధికారుల కమిటీతోటి తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశం అయితే కొనసాగుతుంది. ఉదయం 11:20 చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు సంబంధించిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. రాత్రి 2:30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించినప్పటికీ కూడా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు మొదటగా డిమాండ్ని ఆర్టీసీ జేఏసీ నేతలంతా కూడా ఐఏఎస్ అధికారుల కమిటీ ముందు పెట్టడం జరిగింది. దీనికి ఐఏఎస్ అధికారులు కూడా సమ్మతించి ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అయితే స్పష్టం చేశారు. ఎంత మేర నష్టపరిహారం చెల్లించాలి ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వంతో చర్చించిన తర్వాతనే మీకు ఒక హామీ ఇస్తామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలకు స్పష్టం చేశారు. మొదటగా 11 గంటల పాటు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు గంట సమయం పాటు కూడా అధికారుల కోసం ఎదురు చూశారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఒకానొక దశలో మంత్రులు వస్తేనే తప్ప తాము చర్చలకు రాము అని చెప్పేసి తెగేసి చెప్పారు. కానీ ఆ తర్వాత 11:20 సమయంలో నలుగురు ఐఏఎస్ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్కి వారంతా కూడా రావడం జరిగింది. ఇందులో ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్గా ఉన్న వికాస్ రాజ్ కావచ్చు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా సందీప్ కుమార్ సుల్తానియా, దానకిషోర్తో పాటుగా ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కూడా ఈ ఐఏఎస్ అధికారుల కమిటీలో ఉన్నారు. వీరంతా కూడా ఆర్టీసీ జేఏసీ నేతలతోటి చర్చలు జరుపుతున్నారు. గతంలో చర్చలు జరిపి ఆగిపోయిన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను మళ్ళీ కూడా కొనసాగిస్తున్నారు. మొత్తం 32 డిమాండ్లు, 29 డిమాండ్లు ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యేటివే కాబట్టి మిగతా 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ మిగతా 3 డిమాండ్ల మీదనే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం కూడా ఎటు తేల్చుకోలేకపోతుంది ఆ 3 డిమాండ్లను పరిష్కరించాలా వద్దా అనే విషయానికి సంబంధించి. ఎందుకంటే ఈ 3 డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం మీద భారం పడుతుంది, ఆర్థిక భారం పడుతుంది. ఇందులో ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. ఆర్టీసీలో దాదాపు 39,000 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరినీ ఇప్పుడు అది ఆర్టీసీ అనేది కార్పొరేషన్గా పనిచేస్తుంది. స్వయం ప్రతిపత్తితో కూడుకున్న సంస్థ అది ఆర్టీసీ కార్పొరేషన్ అనేది. అందులో వచ్చే లాభ నష్టాలు కావచ్చు, అందులో ఉండే ప్రతిదీ కూడా వారి సొంతంగానే ఉంటుంది. ఆ నిర్ణయాలు ఏవి కూడా ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ప్రస్తుతం ఆ ప్రభుత్వంలో విలీనం చేస్తే పూర్తిగా వీరంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తారు. కాబట్టి ఇందులో పిఆర్సీ కావచ్చు, డిఏ కావచ్చు, ఏరియర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మిగతా ఉద్యోగులకు ఏ విధంగా ఇస్తుందో అదేవిధంగా ఈ ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో 2023 ఆ సంవత్సరంలో పక్కా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఎంత నష్టం వచ్చింది, ఎలాంటి లాభాలు జరిగాయి అనే విషయానికి సంబంధించి ఒక కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కాబట్టి ఆ నివేదిక ఆధారంగానే ఇప్పుడు కూడా ఆర్టీసీ అధికారులు ఆర్టీసీని ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న నేతలు, ఇప్పుడు అధికారంలో ఉన్న నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, తాము 2023, 22, 23 ఆ సమయంలో సమ్మె చేస్తున్న సమయంలో తమ దగ్గరికి వచ్చి ఈ సమస్యలన్నీ కూడా తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తాము, ఈ హామీలన్నీ కూడా నెరవేర్స్తామని చెప్పేసి చెప్పడమే కాకుండా ఎన్నికల సమయంలో 2023లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ విషయాలను పొందుపరిచింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము, గుర్తింపు సంఘాలకు ఎన్నికలను నిర్వహిస్తాము, అదేవిధంగా 2 పిఆర్సీలకు సంబంధించిన బకాయిలన్నింటినీ కూడా చెల్లిస్తామని ఈ 3 ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ప్రధాన డిమాండ్స్ని కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో కూడా పెట్టింది. కాబట్టి ఇంకా తాత్సారం చేయడం ఎందుకు, 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంకా తమ సమస్యలను పరిష్కరించడం లేదు.
ఇది కాలయాపన చేయడమే అని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు ఇదే విషయాన్ని అధికారులకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఇంకొక 4 వారాలు సమయం ఇవ్వాలని కోరుతున్నప్పటికీ కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలే మాత్రం సస్యమీరా అంటున్నారు. మరి కాసేపట్లోనే మంత్రులతోటి కూడా సమావేశమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సెక్రటేరియట్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సెక్రటేరియట్ చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ అధికారులతోటి ఐఏఎస్ అధికారులతోటి చర్చలు విఫలమైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మంత్రులతోటి మాట్లాడతారా లేకపోతే నేరుగా సమ్మెలోకి వెళ్ళిపోతారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 3వ రోజు కొనసాగుతుంది. 3వ రోజు కూడా సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. సుమారు 10 నుంచి 15% మంది మాత్రమే ఎవరైతే ఆర్టీసీ సమ్మెలో ఉన్నారో బస్సులు మాత్రం 10 నుంచి 15% మాత్రం బస్సులు మాత్రమే రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి ఉంది. సామాన్య ప్రజలు కావచ్చు, ఇతర వర్గాలకు సంబంధించిన వారు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి తమ జేబులు గుల్లా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓలా, ఊబర్ కావచ్చు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడం ద్వారా సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని చెప్పేసి సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎక్కడికక్కడ ప్రైవేట్ వ్యక్తులను తీసుకువచ్చి బస్సులను ఆపరేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ రూరల్ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 4-5 ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం చేశారు. అందులో ఒక శంకర్ గౌడ్ అనే డ్రైవర్ కూడా మృతి చెందాడు. ఆయన మృతికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికులు ఎవరు కూడా ఆవేశానికి లోన్ కావద్దు, క్షణికావేశానికి లోనై ఆ కుటుంబానికి శోకాన్ని మిగిల్చొద్దని చెప్పేసి అప్పీల్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకుంటుందా లేకపోతే ఇతర అంశాల మీద ఏమైనా ముందడుగు పడుతుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కార్మికులు ఒకే మాట మీద ఉన్నారు. 3 డిమాండ్లు, ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను మాత్రమే చర్చిస్తాము. మిగతా డిమాండ్లు అన్నీ కూడా పరిష్కారానికి మార్గం చూపించారు కాబట్టి ఆ డిమాండ్లు కాకుండా మిగతా 3 డిమాండ్లు 32 డిమాండ్లో 29 డిమాండ్లు ఆల్రెడీ పరిష్కార దిశగా ఉన్నాయి కాబట్టి అవి కాకుండా మిగతా 3 డిమాండ్లను మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఖచ్చితంగా ఈ 3 డిమాండ్ల మీద ఏదో ఒక విషయాన్ని చెప్పాలి. సమస్య పరిష్కరిస్తారా లేదా ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయాలని మాత్రం ఆర్టీసీ జేఏసీ నేతలు ఖరాఖండిగా ఐఏఎస్ అధికారులకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఐఏఎస్ అధికారులు మాత్రం 4 వారాల సమయం కావాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వంలో విలీనం చేయడం అయితే సాధ్యం కాదు. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఆర్టీసీలో భాగస్వామ్యంగా లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలోనే ఆర్టీసీ నడుస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమ్మతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే రాష్ట్ర ప్రభుత్వం బస్సులను కొనుగోలు చేస్తుంది. ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆర్టీసీ కార్మికుల కోసం చేస్తుంది. ఆర్టీసీ కార్మికుల్లో చాలా వరకు వారి పెండింగ్ బకాయిలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ బకాయిలను కూడా చెల్లించాలని చెప్పేసి పదే డిమాండ్ చేస్తుండే. ఇప్పుడు వచ్చిన దాదాపు 2.5 సంవత్సరాల్లో దాదాపు 10,000 కోట్ల పైచిలకు తాము ఆర్టీసీ కోసం ఖర్చు చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు నిన్న కేబినెట్ సమావేశం సందర్భంగా కూడా స్పష్టం చేశారు. ఇందులోనే సంక్షేమ కార్యక్రమాలు, ఆర్టీసీ సంక్షేమ కార్యక్రమాల కోసం కూడా 1,000 కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నారు. కానీ జేఏసీ నేతలు మాత్రం ఇప్పటికిప్పుడు తమ ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగ భద్రత కల్పించాలి, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన గుర్తింపు ఎన్నికలను నిర్వహించాలి. ఇవి ఏవి కూడా ఆర్థిక భారం కానివి. ఎందుకంటే ఆర్టీసీ యూనియన్ల రికగ్నైజేషన్ అనేది కేవలం పేపర్ల ద్వారా నిర్వహించేది, అంటే డాక్యుమెంట్ ప్రాసెస్. ఇందులో ఆర్థికపరమైన అంశాలు ఏవీ లేవు. కేవలం వారిని గుర్తింపు సంఘాలను గుర్తించే విధంగా లేబర్ కమిషనర్కు ఒక ఆర్డర్ ఇస్తే సరిపోతుంది ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి. ఇది పేపర్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది కాబట్టి వెంటనే దీన్ని చేసేందుకు కొంత సుముఖంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు సంక్షేమ బోర్డులు అయితే ఆర్టీసీలో ఉన్నాయి. ఆర్టీసీలో ఏ డిపోకు ఆ డిపోలో సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ డిపోలో సంక్షేమ బోర్డులో 2 లేదా 3 సభ్యులు ఉంటారు. అంటే ఆ 3 సభ్యులు కూడా కార్మికుల నుంచి ఆ సంక్షేమ బోర్డులో ఉంటారు. ఇటు అధికారులు ఇటు కార్మికులతో కలిసి సంక్షేమ బోర్డులను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలను డిపో లెవెల్లోనే పరిష్కరించేందుకు ఆ సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ సంక్షేమ బోర్డులను తీసేసి ఏవైతే గుర్తింపు సంఘం ఉంటుందో ఆ గుర్తింపు సంఘం పూర్తిగా సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ 3 డిమాండ్లో ఈ ఒక్క డిమాండ్ ఈ రోజు పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి చూడాలి ఆర్టీసీ జేఏసీ ఏ విధంగా ఈ సమ్మెను ముందుకు తీసుకువెళ్తుంది, అదేవిధంగా అధికారులతోటి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.